హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఇది మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్లో స్టోరీ అన్నమాట. చాలా బాగుంటుంది. ప్లస్ వినగానే మనకి మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఎస్పెషల్లీ తెలుగు మేడం మనకి చెప్పిన పాఠాలు, తెలుగు మేడం ప్రతిదీ చెప్పే ఇంట్రెస్టింగ్గా ఉంది. మనకి తెలుగులో ఉన్న స్టోరీస్ అన్నీ మేడమ్స్ చెప్తుంటే, తెలుగు మేడమ్స్ ప్లస్ వాళ్ళు కొన్ని పాటలు కూడా ఉంటాయి కదా మన తెలుగు స్టోరీస్లో, తెలుగు టెక్స్ట్ బుక్లో. సో అవి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అబ్బా అని అనిపిస్తూ ఉండిద్ది. సో అలాంటి దాంట్లో ఒక స్టోరీ నేను మీకు ఈరోజు చెప్తున్నాను. అదే ఎవరి గొప్ప. గుర్తొచ్చేసిందా ఎవరి గొప్ప అనగానే? ఓకే. సో కొండ మరియు ఉడతకి మధ్య ఇలా సంభాషణ జరుగుతూ ఉంటుందన్నమాట. సో కొండ ఉడతతో ఇలా అని చెప్తుంది, ఏమని? ఉడతా ఉడతా చిన్నారి పుడతా, వింటావా నా గొప్ప వివరించి చెబుతా. అబ్బబ్బ నా ఎత్తు ఆకాశమంతా, అహహ నా గొప్ప చెప్పలేనంత. నా ముందు నువ్వెంత కంటిలో నలుసంత. నా పైన పెరిగేటి చెట్టు పుట్టలను చూడు, నా పైన పడి ఉన్న బండరాళ్ళని చూడు. నిన్ను మోసేది నేనే ఓ ఉడతా, నువ్వు తిరిగేది నా పైనే ఓ బుడతా. అబ్బబ్బ నా ఘనత ఓవలేనంత, అహహ నా బరువు మొయ్యలేనంత. నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత అనిలా కొండ ఉడతతో అంటూ ఉంది. అప్పుడు ఉడత ఇలా అని చెప్తుంది కొండతో, బండరాళ్ళను మొయ్యి కొండన్నా, బడాయి మాటలు వద్దన్నా. ఉడతనే బుడతనే కాదనును నేను, నీ ఎత్తు నీలావు ఒప్పుకుంటాను. బుడతనైన నేను పరిగెత్తుతాను, చెట్టు కొమ్మల పైన గంతులేస్తాను. నాలాగా అటు ఇటు నడవగలవా నువ్వు, కాయలను కమ్మగా కొరికి తినగలవా. నీ గొప్ప నీదే, నా గొప్ప నాదే, కొండన్న ఈ నిజం తెలుసుకో అన్నా అని ఈ విధంగా ఉడత కొండతో చెప్తుందన్నమాట. సో నిజమే కదా ఫ్రెండ్స్, ఎవరి గొప్ప వాళ్ళదే అన్నమాట. మనం ఒకరిని చూసి వాళ్ళు మనకన్నా తక్కువగా ఉన్నారనుకోకూడదు. అలానే ఒకరిని చూసి వాళ్ళు మనకన్నా ఎక్కువగా ఉన్నారని మనం ఈర్ష్య పడకూడదు. మనలో ఉన్న మన టాలెంట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎదుటి వారిలో ఏ టాలెంట్ అయితే ఉందో దాన్ని చూసి మనం మెచ్చుకోవాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళని మనం నెగిటివ్ కామెంట్ ఇవ్వడం కానీ, వాళ్ళని కించపరచడం కానీ చేయకూడదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో చూసిన వెంటనే మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తొచ్చారా? ఎస్పెషల్లీ మీ తెలుగు మేడం గుర్తొచ్చారా? సో అలా ఎవరికైనా గుర్తొస్తే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.